బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో ఇవాళ చర్చించారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నెయ్యి లేకుండానే నెయ్యి తయారీ జరిగినట్లుగా రిపోర్టులు ఉన్నాయన్నారు. గత పాలకులు కెమికల్స్ను ఉపయోగించి నెయ్యి తయారు చేయవచ్చని నిరూపించారని ఆరోపించారు. తిరుమలలో తప్పు జరిగిందనే పశ్చాత్తాపంతో తాను ఈ దీక్ష చేశానని చెప్పారు. గత ప్రభుత్వ అధినేత తప్పు చేశాడని తాను ఎక్కడా చెప్పలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్స్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తా ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరేంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్ గా చాలా ఆబ్జెక్టివ్ గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్ 3 parties. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్ లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు వీళ్ళు. కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలోంచే కాకుండా